నమస్తే అండి, అమరావతి హబ్ స్వాగతం. ఈరోజు మనం కంచించెర్ల ఓఆర్ఆర్తో కంచించెర్ల, ఈ కంచించెర్లకి ఓఆర్ఆర్తో మహర్దశ మొదలవుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మహర్దశ మొదలవుతుంది కంచించెర్లకు అంటున్నారు. ఎందుకంటే ఓఆర్ఆర్కి కంచించెర్ల వల్ల ఎంత ప్రయోజనం ఉంది ఏంటి అనేది పూర్తిగా వివరిస్తామండి. ఇప్పుడు మీరు ఇదంతా మీరు చూస్తుంది ఎల్లో కలర్లో ఉందంతా సీడ్ క్యాపిటల్. ఇది క్యాపిటల్, కోర్ క్యాపిటల్ అంటారు కదా. ఇది రాజధాని. రాజధాని పక్కన కృష్ణానది అండి, ఈ బ్లూ కలర్ది. ఈ కృష్ణానది ఆనుకొని ఉంటుంది కంచించెర్ల ఏరియా. ఈ చెవిటికల్లు ఇదంతా కంచించెర్ల ఏరియా. ఈ కంచించెర్ల ఏరియా నుంచి ఔటర్ రింగ్ వెళ్తుంది. ఈ కంచించెర్ల ఆనుకొని ఔటర్ రింగ్ వెళ్ళటం వల్ల దీనికి బెనిఫిట్స్ ఏంటంటే, ముందు ఫస్ట్ ఇది భౌగోళికంగా నది పక్కనే ఉండటం, అమరావతికి దగ్గరగా ఉండటం, నేషనల్ హైవే దీని పక్క నుంచి కంచించెర్ల మీదుగా వెళ్ళటం దీనికి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్డు కంచించెర్లలోనే ఫస్ట్ బేస్ స్టార్ట్ అవుతుంది. కంచించెర్ల నేషనల్ హైవే నుంచి ఇప్పుడు గుంటూరు జిల్లా పేరేచెర్ల వరకు ఫస్ట్ బేస్లో వస్తుంది. అందువల్ల ఇది ఇంకొక అడ్వాంటేజ్. ఈ కంచించెర్ల సరౌండింగ్స్ అన్నీ ఇంకా ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే, నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది కదా. ఈ నేషనల్ హైవే హైదరాబాద్కి ఇక్కడ కంచించెర్ల నుంచి 200 కిలోమీటర్స్ లోపలే అమరావతి నుంచి ఇటు 200 కిలోమీటర్స్తో హైదరాబాద్ వెళ్ళొచ్చు. కంచించెర్ల నుంచి 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే గట్టిగా 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్. అదొక రెండో అడ్వాంటేజ్. ఇంకోటి, ఈ రాజధాని సీడ్ క్యాపిటల్ అంతా గ్రీన్ ఫీల్డ్ సీడ్ క్యాపిటల్. ఈ సీడ్ క్యాపిటల్ కానీ కోర్ క్యాపిటల్ అంతా గ్రీన్ ఫీల్డ్. అంటే ఇదంతా మొత్తం వచ్చేసి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ప్లస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఎడ్యుకేషనల్, హాస్పిటాలిటీ ఇలాంటివే ఉంటాయి. కానీ పొల్యూటెడ్ కంపెనీస్ ఇక్కడ ఎక్కడా సీడ్ క్యాపిటల్లో ఉండవు. అందువల్ల ఈ రాజధాని ఏరియా కంటే ఈ ఏరియాలో హైవే సరౌండింగ్స్ మొత్తం గ్రోత్ ఏరియా వస్తుంది. గ్రోత్ ఏరియా కంచించెర్ల వైపు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రోత్ ఏరియా వచ్చడం వల్ల ఇదంతా కంచించెర్లలో బాగా డెవలప్, కంపెనీలు కానీ ఇవన్నీ ఈ ఏరియాలో వస్తాయి. ఔటర్ రింగ్ ఫేస్ కూడా కంచించెర్ల ముందు ఉంటుంది కాబట్టి ఇక్కడే ఎక్కువ ఇండస్ట్రీస్ స్థాపించడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా అలా ప్లాన్ చేసింది. ఇదంతా గ్రోత్ ఏరియా. ఈ గ్రోత్ ఏరియాలో చాలా వరకు ఇండస్ట్రీస్ వస్తాయి. అది ఇంకొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి టూరిజం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కంచించెర్లలో టూరిజం బాగా డెవలప్మెంట్ అయింది. ఈ కంచించెర్లకి మెయిన్ హైదరాబాద్ నుంచి హైవే నుంచి వస్తే ఈ రాజధానికి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, దామ్లూరు వైకుంఠపురం దగ్గర ఒక బ్రిడ్జ్ వేస్తారు. ఇది రిజర్వాయర్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ అంతా స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్ స్టోరేజ్ అయితే ఈ వాటర్ స్టోరేజ్ వల్ల ఇదంతా ఈ దామ్లూరు వైకుంఠపురం బ్రిడ్జ్ అండి. ఇక్కడ ఇది రిజర్వాయర్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఐకానిక్ బ్రిడ్జే. ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవడం వల్ల ఇదంతా వాటర్ ఏర్పడుద్ది. ఇందువల్ల ఇదంతా ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు వైపులా 4 లైన్లు డెవలప్ చేస్తారు రోడ్వేస్. ఇది రివర్ ఫ్రంట్ రోడ్డు వస్తుంది. దీన్ని ఆనుకొని పూర్తిగా టూరిజం డెవలప్మెంట్, టూరిజం పార్క్స్, టూరిజం డెవలప్మెంట్కి సంబంధించిన వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. అందువల్ల దీన్ని ఇంకోటి ఏంటంటే, అమరావతిని అట్రాక్ట్ చేయడం కోసం టూరిజం హైదరాబాద్ నుంచి ఎక్కువ అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళకి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట ఇటు నుంచి రావడానికి. అందువల్ల ఇది ఒక అట్రాక్షను. ఇది కూడా దీనివల్ల కంచించెర్ల ఎక్కువగా ఈ చెవిటికల్లు ఈ ఏరియా అభివృద్ధి చెందడానికి ఇది ఒక భాగం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ సరౌండింగ్లోనే వస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ 100 ఎకరాస్ 200 ఎకరాస్ దాదాపు ఈ ఏరియాలోనే ల్యాండ్స్ కొంటున్నారు. అందువల్ల ఈ ఏరియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి రైల్వే లైన్ వచ్చేసి ఈ కంచించెర్ల అనుకొని గొట్టెముక్కల మీదుగా ఇలా రాజధానిలోకి వెళ్తుంది. ఈ గొట్టెముక్కల పరిటాల ఇదంతా రైల్వే లైన్ అనమాట. ఈ రైల్వే లైన్లో పరిటాల రైల్వే స్టేషన్ మేజర్ స్టేషన్, పరిటాల మేజర్ స్టేషన్, రైల్వే స్టేషన్ మేజర్ స్టేషన్. ఈ పరిటాల రైల్వే స్టేషన్ దగ్గరనే పెద్ద కార్గో టెర్మినల్ కూడా రాబోతుంది 200 ఎకరాస్లో. దీని తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్కి కూడా కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ అయితే ఎయిర్పోర్ట్కి గన్నవరం వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి. ఇలా హైదరాబాద్ వెళ్ళడానికి కూడా 200 కిలోమీటర్స్లో ఉంటుంది. అందువల్ల ఇది కూడా మంచి ఆస్కారం ఉందన్నమాట డెవలప్మెంట్కి. ఇంకా వాటర్ రిసోర్స్ కూడా ఇక్కడ రిసోర్స్ కూడా చాలా దగ్గర. అందువల్ల ఈ ఏరియా అన్ని విధాల చాలా రాజధానికి
రాజధానిలో ఇక్కడికంటే ఇక్కడ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాజధాని తర్వాత ఎందుకంటే రాజధానిలో వచ్చేసి 50,000 60,000 పైనే ఉంది గజం. అక్కడ కొనే కంటే మిడిల్ క్లాస్ అంతా ఇక్కడ కంచించర్ల ఈ ఏరియాలోని 6,000 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అందువల్ల ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళు తక్కువలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అందువల్ల కంచించర్ల, పరిటాల, గొట్టెముక్కల ఈ ఏరియా అంత మంచి ఇండస్ట్రియల్ మంచి డెవలప్మెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎక్కువగా ఇండస్ట్రీస్కి ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఫ్యూచర్లో ఇవన్నీ ఇండస్ట్రీస్ అవుతాయి. ఎందుకంటే రాజధానికి దూరంగానే వేస్తారు కాబట్టి ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అవుద్ది. అదిగాక ఇందులో నుంచి తెలంగాణ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఈ బోర్డర్ దాటితే తెలంగాణ ఇటువైపు, ఇటు రైల్వే లైన్ ఉంది, ఇటు హైవే ఉంది, ఇటు వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిటినీ ఎటువైపు చూసుకున్నా కానీ కంచించర్ల మంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఫ్యూచర్లో కంచించర్లకు మంచి మహాదశ పెట్టాక ఉంది. దానివల్ల కంచించర్ల, పరిటాల బాగా అభివృద్ధి చెందుతాయి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.